మన ప్రభువును లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 17వ వచనం మనతో ఏం మాట్లాడుతుందంటే, మృతులను మౌనముగా ఉండేవారు యెహోవాని స్తుతింపరు అని వాక్యం సెలవిస్తుంది. గమనించండి పిల్లరా, మనము ఏ స్థితిలో ఉన్నాము? నీవు మౌనముగా ఉంటూ సమయాన్ని పోనిస్తూ దేవుని వాక్యం చదవకుండా, దేవుని స్తుతించకుండా, దేవునితో కలిసి నడవకుండా, సమయాన్ని వృధా చేస్తూ, నీలో జీవం ఉండగా, నీలో దేవుడు పెట్టిన దీపము నీలో ఉండగానే నీవు దేవుణ్ణి స్తుతించకుండా మౌనంగా ఉన్నావేమో, సమయాన్ని పోనిస్తున్నావేమో అని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు మౌనముగా ఉన్నావంటే ఇదిగో అపవాది నీ నోరు మూసేసినట్లే. మనం ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదండి, దేవుణ్ణి స్తుతించాలి. మనం మౌనముగా ఉన్నామంటే మృతులతో సమానమని వాక్యం చెబుతుంది. కనుక ఇదిగో సర్వ సృష్టి, కొండలు, లోయలు, చెట్లు ప్రతిది కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి నీలో యెహోవా పెట్టిన దీపము నీలో ఉంది కనుక నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ఆయన ఆవరణలో నీవు నివసించే స్థితిలో ఉండగలగాలి. దేవుని సన్నిధిని నువ్వు క్యారీ చేసే స్థితిలో ఉండగలగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది సేవకులు, పరిశుద్ధులు, దేవుని పని చేసిన వారు, ప్రవక్తలు, దేవుని దాసులు ఎంతో మంది దేవుణ్ణి స్తుతిస్తూ, అయ్యా నీ సన్నిధి మాకు తోడు రాకపోతే మేము ఏది సాధించలేము, మేము ఈ ప్రయాణము మేము చేయలేమని చెప్పి ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక ఇదిగో మోషే కూడా, దేవా నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళలేమయ్యా. కాలేబు కూడా, యెహోషువ కూడా, అయ్యా నీ సన్నిధి మాకు తోడు లేకపోతే మేము ఏమి చేయలేమయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మౌనముగా ఉండకుండా ఇదిగో దేవుని వైపు చూస్తూ మోకరిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వారితో మాట్లాడారు, నేను మీకు తోడున్నాను పదండి అని. కనుక మోకరించండి, ప్రార్థించండి. మృతుల స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకంటే సమయము తక్కువ ఉన్నది, దేవుని రాకడ సమీపించింది. అపవాది ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తా ఉంది. కనుక ఇదిగో మౌనం ఉండకుండా మీరు స్తుతిస్తుండండి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆయన వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి. తద్వారా దేవుని సేవ జరుగుతుంది. కనుక మీ ద్వారా అలాగా మీ హృదయాల్ని మార్చుకొని దేవుని వైపు తిప్పుకొని ఇదిగో మీరు మృతుల సంఖ్యలో ఉండకుండా, అంటే మౌనముగా ఉండకుండా దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి. అటు రీతిగా దేవుడు మీ హృదయాల్లో ఆయన వాక్యమును పెట్టి మీ నోరులు బాగా తెరిచి యెహెజ్కేలుకి వాక్యం తినిపించినట్లుగా ఈ వర్తమానం మీకు తినిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.